పచ్చబొట్టేసిన పిల్లగాడా నిన్ను ఎక్కడుందే రోజ్ పౌడర్ ఎక్కడే వద్దులే కనపడింది ఏంటి క్వీన్ క్వీన్ మేరీ మామకి చెప్పకుండా యాడికి పోతున్నావు? అమ్మ చెప్పొద్దండి నీకే విషయం. ఓ సేవ పట్టకే సౌండ్ ఎక్కువైంది. ఏంటమ్మా కమ్ హియర్. బయటకు వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నామని అడగకూడదమ్మా. అయితే ఎక్కడి నుంచి వస్తావు? యాడికి పోతున్నారు అందరూ? లూయిస్ బిడ్డకి భూతం పట్టిందంటమ్మా. పాపం తాత పేరే కలవరెత్తున్నాడంట. నేను ఒకసారి పోయి చూసొస్తానమ్మా. ఈ ముసలిది ట్రాక్ మార్చిపోతుంది. యాడో తంతంది. తెలిసిపోతా అక్కో తెలిసిపోతా. ఏంటా ఏం కావాలి నీకు? యాడికి పోతున్నారు అందరూ ఇప్పుడు? అది మన సిలువాయ చచ్చిపోయిందిరా, అందుకే ఆనందంగా వెళ్ళి శవాన్ని చూసొద్దామని. సిలువాయ శవాన్ని చూడడానికి పోతే ఇంత మేకప్ ఏంటిది? కొంచెం ఫేస్ ప్యాక్ పూసుకున్నాను. వచ్చలేవి నువ్వు ఏడిస్తే కరిగిపోతురా. ఎప్పుడూ ఇంతే. ఏందాక శుభకార్యానికి అశుభంగా ఏడస్తా పోతున్నావు? డొనాల్డ్ నువ్వు టక్కర్ గెటప్ లో వచ్చావు. నువ్వు డాన్స్ ఆడి అలసిపోయి ఉంటావు. లంచ్ తర్వాత నిద్రలేస్తావులని తప్పుడు అంచనా వేసా, కానీ నువ్వు టప్పులు లేచి కూర్చున్నావే. అదే గురు, అందరం ఏంజల్ పెళ్లికి వెళ్తున్నాం. మనం లేకుండా ఏంజల్ పెళ్లి ఎట్టా జరుగుద్దిరా? మనం లేని టైంలోనే చేయాలని వాళ్ళు తొందరపడుతున్నారు. అట్ట చెప్పకూడదు. నేను అత్త ఆశీర్వాదం ఏంజల్ కి అంతా క్లియర్ గా చెప్పావు కదా. నీ ఇంట్లో 10 పెళ్లిళ్ళు చేయమని చేస్తా నేను రెడీ, కానీ ఒకే పెళ్లి 10 సార్లు చేయమనకయ్యా. పక్కాగా మాట్లాడాను ఫాదర్. ప్రైతలాడ్ బందర్ నుంచి గురువులు బిషప్పులు అందరూ వచ్చారమ్మా. వాళ్ళ ముందు నాకు తల వంపులు తేకమ్మా. భయపడకండి ఫాదర్, ఆ యేసు ఉన్నాడు. ఆయన అన్ని చోట్ల ఉంటాడమ్మా, కానీ నేనుండాలి కదమ్మా. ఫాదర్ ఆర్ యు ఓకే? పోయి పెళ్లి కొడుకు వచ్చాడేమో చూడు. లా 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 లా. తప్పవయ్యా. అయ్యో మైకేలు యాక్సిస్ బ్యాంక్ లో 5 సార్లు అరువు తీసుకొని 6వసారి పెళ్లి చేస్తున్నానయ్యా. దయచేసి వెళ్ళిపోవయ్యా మైకేలు. పోతాం. శుభలకి ఇచ్చేప్పుడు రండి రండి అని, వచ్చాక పొండి పొండి అంటే అయ్యో అక్కయ్యకే కదా పత్రిక ఇచ్చింది, నీకు ఇవ్వలేదే. అంటుది ఫ్యామిలీ అని రాశారు కదా, మరి దానికేమంటారు? ఇరుక్కున్నావు కప్పాలే. ఒక ఫ్లోలో రాసేలావయ్యా, మనసులో ఉంచుకోవడం మాని మరింత పెద్ద మనసుతో వచ్చిన ఆటోలో పోవయ్యా. ఎలా కొడాలొద్దు కానీ బిర్యానీ ఎవరు చేస్తున్నారు? పాత బస్తీ మహద్దీన్ బాయ్. మన పిల్లకాయనమ్మా టర్కీ కోడి బిర్యానీ అంత బ్రహ్మాండంగా చేస్తాడు. తనే అవ్వ దినమప్పుడు చేశాడు. వావురా, పెళ్లికి వచ్చే చావు గురించి మాట్లాడతావేంటి? మా ఇంట్లో జరిగిన ఫంక్షన్ గురించి చెప్పామండి. నా తమ్ముడికి ఎవరు పిల్లని పట్ల, అందుకే సాగు గురించి మాట్లాడాడు. ఉండక అంకుల్ అంకుల్ కూసంత బిర్యానీ తిని నీ కూతుని బ్లెస్సింగ్ చేసి పోతా ఉంటా. ఇప్పుడు హ్యాపీయా? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళటమే బ్లెస్సింగ్ మైకేలు. వెళ్ళిపో మైకేలు. అయితే పందిరి పీకేస్తానండి. ఎవడరావడా? ఆటో లోపలికి వచ్చినప్పుడే పందిలు పెరికేయాలన్న నా గొబ్బెమ్మ. ఓకే గొబ్బెమ్మ, ఆశీర్వాదం చెప్పొద్దు. ఈ ఫోటోగ్రాఫర్ బ్యాలెన్స్ డబ్బులు ఇస్తే తప్ప ఫోటోలు తీయనంటున్నాడు. నువ్వు కూడానా? అయ్యో ఈ పెళ్లి ఆగిపోయిందని ఊరంతా తెలిసిందే. యేసునాథా ఏమిటి బాధ? అరే బాబు అత్తియా రండి. ఏ గీత, అల్లుడి బాబుకో చీర ఏర్పాటు చేయి. ఏంటి ఊళ్ళో ఎవరెవరికో వివాహాలు జరుగుతున్నాయి, నీకు మాత్రం జరగట్లేదే. సారీరా. ఊళ్ళో ఎవరెవరికో సావు వస్తుంది, నీకు వచ్చి సావట్లేదే. అచ్చి అందరూ బకాసురుడి బ్రదర్స్ లో ఉన్నారు. 6 గొర్రెలే కోసాను.
ఏంటంటే ఈసారి తెల్లసీరా ఇంకొంచెం మెరుస్తా ఉంది కదా. అటు పక్క చూడొద్దు, అటు చూడొద్దు, చూడొద్దు. దేవుని బిడ్డల సభకి ధన్యవాదాలు. జాన్ అనే నీకు ఏంజల్ని వివాహమాడుటకు సమ్మతమైన సమ్మతం 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 ఫాదర్. ఆత్రంగా ఉన్నాడు. ఎందుకు ఇన్ని సమ్మతాలు? ఉండు, చేసి పెడతాను. ఏసప్ప, ఈసారైనా చెయ్యప్ప ఈ పెళ్లి. ఏంజల్, ఏంజల్ అనే నీకు జాన్ని వివాహమాడుటకు సమ్మతమేనా? నేను ఇక్కడే ఉన్నాను. ఏంజల్ అనే నేను మైకేల్ని ఏంటండి ఏమైంది? ఏసప్ప, ఉండమ్మా, మాట్లాడతా. ఫాదర్, గుండె నొప్పిగా ఉంది ఫాదర్. నేను వెళ్ళి అమ్మాయితో మాట్లాడుస్తా. ఏమనుకుంటున్నావు నన్ను? నేను ఫోన్లే కదా అని ఊరుకుంటుంటే ప్రతిసారి వచ్చి నాతో ఎలా కొలాడుతున్నావు? ఎక్కడున్నాడు రా మైకలో? ఇక్కడున్నాడు ఫాదర్. ఏయండి రా తలుపులో. బ్యాకు జాగ్రత్త, గుండు పగులుతుంది. చూసావా, పిల్ల అయిపోయిందే అన్న ఫీలింగ్ కూడా లేదు. బైక్ ఎక్కి ఊరు తిరుగుతుంది. రాకా పిండి మరికి వెళ్తుందా, బుక్కెడితే వస్తుంది. ఏంటి మైకేల్, బిర్యానీ తినకుండా వచ్చావంట? ఏడుస్తున్నావేంటి? చిచి లేదు. అయితే కళ్ళకి చెమటట్టుంటుంది, తుడుచుకో. నీ తల్లి, నువ్వెందుకు పెళ్లి చేసుకోవాలా? ఆ? మరి నువ్వెందుకు అక్కడికి వచ్చా? ఆ, హైదరాబాద్ బిర్యానీ అన్నారు, అందుకే తినడానికి వచ్చా. అవును కదరా? అవును గురు. అద్దొద్దులే, నువ్వెందుకు చేసుకోలేదా? ప్రతిసారి మా నాన్న నాకు పెళ్లి ఫిక్స్ చేసినప్పుడు కరెక్ట్ గా నువ్వు వచ్చి ముందు నుంచుంటావు. ఇంట్లోంచి దిల్లుగా బయలుదేరినా నిన్ను చూసినప్పుడు పిల్లి నవ్వుతాను కదా. ఆ ఫాదర్ ఒకడు నువ్వు పక్కనే ఉన్నా జాన్ని కట్టుకుంటావా బోన్ని కట్టుకుంటావా అంటూ గుండెల్లో గుచ్చుకుంటది. మనసు తట్టుకుంటుందా ఏంటి? ఏయ్ కంత్రిల్లరా, నీ బాబు నువ్వు ఏం ప్లాన్ వేశారో నాకు తెలిసే. ప్రతిసారి ఊరంతా పిలిచి మైకిల్నే పెళ్లాడతా అని నాకు చెక్కు పెట్టావు కదా. ఇప్పుడు చెప్తున్నా నేనిక నీ పెళ్లికి రానే రావు కదా? రావు కదా? మాట అంటే మాట. వెంటనే నువ్వు చేసుకున్నా నేను రాను. అయ్యా, నువ్వన్నావని వెంటనే పెళ్లి చేసుకోలేదు. ఆ. మళ్ళీ మా నాన్న లోన్కి అప్లై చేయాలి, అందరినీ మళ్ళీ పిలవాలి, మొయిదీన్ అవైలబిలిటీ చూడాలి, బోల్డ్ పనులు ఉన్నాయి తెలుసా. ఇంకోసారి శుభలేకంటూ ఇంటి పక్కకి రా, అప్పుడుంటదే నీకు. సరే సరే రాన్లే, వేడి తగ్గకుంది. బిర్యానీ పట్టి పట్టి. అచ్చే అమ్మో. అయ్యో, బిర్యానీ గురు. హోలీ గ్రిల్, దిస్ ఎంప్టీ చీటింగ్ ఫ్యామిలీ. ఏంది ఇదే? ఆరోసారి ఇదే చోట ఇదే సీన్ జరుగుతోంది. ఏమవుతుందో తెలీదా? నేను అట్టు అది తీసుకురా. ఓకేకా గురు, ఆ టిఫిన్ నేనంతా గురు. ఇదిగో మొహమాట పడతా పట్టు పట్టు. రే డొనాల్డీ, ఏంటే? పీసులు పీక తినక ఆయనకి తినిపించండి. ఏ తీసుకుపోవే. అయ్యా, తీసుకుపోవే అంటుంటే వస్తా. ఏయ్, తీసుకుపోవే అంటుంటే ఏయ్, ఏయ్, ఏయ్. మటన్ చికెన్ చూస్తాను. అయ్యో మైకేల్, రైతా పెట్ల. అన్నా, సైకిల్ వెళ్ళి ఎత్తగరానా? రారా కోచ్. ఆశా భాయ్, ఏయ్, కన్నా? ఎలా ఉన్నావురా? బాగున్నానన్నా. వీళ్ళేనా మన ఆంధ్ర టీం, సుమ అండ్ మళ్ళీ నమస్కారం సార్. పోచమ్మా, నమస్కారం. కీర్తన మీకు మా అందరి గురించి ఎలా తెలుసు? చెప్పాడమ్మా, మీ గురించి చాలా చెప్పాడు. దీనా వీళ్ళందరినీ జాగ్రత్తగా మన ఇంటికి తీసుకువెళ్ళు. అన్నా చెప్పినా, ఎల్లుండి సాయంత్రం ట్రైన్ కి వీళ్ళందరూ ఢిల్లీకి వెళ్తారు. అంతవరకు వీళ్ళకి ఏ లోటు రాకుండా చూసుకో. నేను వీళ్ళతో కొంచెం బయటకు వెళ్ళొస్తాను. రండమ్మా, రండి రండి.